హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు రన్నింగ్ అయిన మార్కెట్ని బట్టి మండేకి అనాలిసిస్ చూసేద్దాం. ఫ్రెండ్స్, ఓపెన్ అయింది, ఓపెన్ డ్రైవ్ అస్సలు తగ్గేదేలే. వాల్యూ బ్రేక్, డేలో బ్రేక్. ఇక్కడ క్యుములేటివ్ డెల్టా కూడా మైనస్ ఉంది ఇవాళ. అంతే, ఇంకా దున్నేసింది. ఎక్కడ ఆగిందంటే ఫ్రెండ్స్, కరెక్ట్గా నేను అన్నాను కదా, ఇక్కడ బయ్యింగ్ టేల్ అన్నాను. ఈ బయ్యింగ్ టేల్ వల్ల ఇక్కడ ఈ వాల్యూ ఏరియాలో కాసి రివర్స్ అయింది మార్కెట్. ఇక్కడ ఈ బయ్యింగ్ టేల్ అగ్రెసివ్ బయ్యింగ్ జరగడం వల్ల దీన్ని క్రాస్ అవనవలేదు అసలు బయ్యర్స్. వెంటనే యాక్టివ్ అయిపోయి మార్కెట్ మళ్ళీ ఈ రేంజ్లోకి తెచ్చేసుకున్నారు. ఈ యొక్క బయ్యింగ్ టేల్ రేంజ్లోకి వచ్చేసింది. రేపటికి నా యొక్క వ్యూ అనేది ఇంకా సైడ్ వేస్ రేంజ్ బౌండ్లోనే ఉంటుంది మార్కెట్. ఈ యొక్క ఓపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది డే హై అనేది చాలా ఇంపార్టెంట్, వాల్యూ ఏరియా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ రేంజ్లోకి రాకుండా ఇలా బ్రేక్ అయింది అనుకోండి, ఈ ప్రీవియస్ డే హై చూడండి, ఈ ప్రీవియస్ డే హై అక్కడ దాకా వెళ్ళిపోతుంది మార్కెట్. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా 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 ఇక్కడ ఉందనుకోండి, ఇంక ఇది బ్రేక్ అవ్వదు, ఇంక దీంట్లోనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఇది బ్రేక్ అయినా ఈ డే ఇక్కడ దాకా వచ్చి వాల్యూ ఏరియా దాకా వచ్చి డే హై దాకా వచ్చి రివర్స్ అయిపోద్ది మార్కెట్. ఎందుకంటే ఇక్కడ సెల్లింగ్ డేలో ఉంది కాబట్టి, అది ఓపెన్ డ్రైవ్ కాబట్టి. ప్లస్ ఏంటంటే డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది, చాలా దారుణంగా షిఫ్ట్ అయింది. చిన్న చిన్న గ్యాప్తో కూడా కాదు, చాలా విడితి చూడండి ఎంత షిఫ్ట్ చేశారు. అంటే అగ్రెసివ్గా సెల్లింగ్ జరిగింది. ఇక్కడ ఈ వాల్యూ ఏరియా లో దగ్గర అగ్రెసివ్గా సెల్లింగ్ జరిగింది. అంటే చాలా ఇంపార్టెంట్ మనకి డే హై అన్నది. ఓకేనా, డే హై ప్లస్ ఈ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ బట్టికి రేపటికి సెల్లింగ్ సైడే చూపిస్తుంది. అన్ని రకాలుగా వాల్యూ ఏరియా డౌన్ సైడ్ షిఫ్ట్ అవ్వడం, పీఓసి పైన టీపీఓసి ఎక్కువ ఉండడం, ప్లస్ ఏంటంటే సెల్లింగ్ టేల్ ఏర్పడడం, వీటన్నిటికి సెల్లింగ్ సైడే కనబడుతుంది. కానీ ఏంటంటే మార్కెట్ ఒకటే వాల్యూ ఏరియా దగ్గర క్లోజ్ అయింది, చూడాలి. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయితే మట్టికి ఫ్రెండ్స్ కొంచెం నిన్నటి డే హై దాకా వెళ్ళే అవకాశం ఉండొచ్చు మార్కెట్. చూడండి నా వ్యూ. మార్కెట్ చూడండి, వాల్యూ ఏరియా హై 52,742.85 అనేది, పీఓసి 52,616.33. ఇది వాల్యూ ఏరియాలో 52,453.65 అనేది, ఇది వాల్యూ ఏరియాలో. ఇది బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తాను. నిఫ్టీ ఏకంగా ఓపెన్ అయింది మార్కెట్, ఓపెన్ యాక్షన్ అంట దీన్ని. ఇది కూడా డౌన్ సైడే షిఫ్ట్ అయింది, వాల్యూ ఏరియా చాలా వైడ్గా ఏర్పడ్డది. ప్లస్ ఏంటంటే ఒకటే ఫ్రెండ్స్, ఇక్కడ నాకు క్లోజింగ్ మట్టికి వాల్యూ ఏరియా అవుట్ సైడ్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఏమో డౌన్ ట్రెండ్ చూపిస్తుంది, ఇదేమో అప్ ట్రెండ్ చూపిస్తుంది. ఈ ఓపెనింగ్ ఒకటి, క్లోజింగ్ ఒకటే అప్ ట్రెండ్ చూపిస్తుంది, కానీ వాల్యూ ఏరియా షిఫ్ట్ అవ్వడం డౌన్ ట్రెండే. టీపీఓస్ ఏమో కింద ఉన్నాయి. ఇది ఒక సైడ్ వేస్ అండ్ రేంజ్ బౌండ్ మార్కెట్లో ఉంది. అన్ని పారామీటర్స్ ఇక్కడేమో టీపీఓస్ ఎక్కువగా ఉన్నాయి. క్లోజింగ్ అనేది టాప్ సైడ్ అయింది. 2 పారామీటర్స్ బుల్లిష్ చూపిస్తుంది. ఒక్క పారామీటర్ ఏమో వాల్యూ ఏరియా డౌన్ సైడ్ అయింది. అంతే, టైల్స్ లేవు, ఏమీ లేవు. అంటే మ్యాక్సిమం ఇది కూడా రేపొద్దున దీనికి బుల్లిష్ ఉందంటే రేపొద్దున నాకు తెలిసి బ్యాంక్ నిఫ్టీలోని వాల్యూ ఏరియాకి ఆ సెల్లింగ్ టేల్కి ఉంది కదా, ఆ మధ్యలో ఓపెన్ అయ్యి పైకి వెళ్తుందేమో అనుకుంటున్నాను నేను. దీన్ని బట్టి, ఈ నిఫ్టీని బట్టి నేను అనుకుంటున్నాను. ఓకే, చూద్దాం ఫ్రెండ్స్ ఓపెనింగ్ని బట్టి. ఓకే, ఇది బుల్లిష్ వ్యూలోనే ఉంది మా నిఫ్టీ. 24,367.5 అనేది వాల్యూ ఏరియా హై. ఇది వాల్యూ ఏరియాలో 24,328.13. ఇది పీఓసి వాల్యూ ఏరియాలో 24,277.5 అనేది వాల్యూ ఏరియాలో, ఇది పీఓసి, ఇది వాల్యూ ఏరియా హై. ఓకే, ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం. ఫిన్ నిఫ్టీ ఓపెన్ టెస్ట్ డ్రైవ్ చూడండి ఎంత షిఫ్ట్ అయిపోయిందో. వాల్యూ ఏరియా చాలా దారుణంగా షిఫ్ట్ అయింది. ఎంత అగ్రెసివ్ బయింగ్ సెల్లింగ్ జరిగిందంటే చూడండి. ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అంటే రేపటికి మళ్ళీ సెల్లింగ్ టైల్. ఇది డే హై, వాల్యూ ఏరియా హై చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకవేళ ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయితే వ్యూ చేంజ్ అయ్యి పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ ఓపెన్ అయితే బేరిష్ వ్యూలోనే ఉండొచ్చు.
ప్లస్ ఏంటంటే టీపీఓస్ అన్నీ టీపీఓస్, పీఓసీ డౌన్ సైడ్ ఎక్కువగున్నాయి. ఓకే. ఏదేమైనా వాల్యూ ఏరియా షిఫ్ట్ అవ్వడం, బై సెల్లింగ్ టేల్ ఏర్పడడం, ఓపెన్ టెస్ట్ డ్రైవ్ రావడం ఇదంతా బేరిష్‌నెస్‌నే చూపిస్తుంది. ఓకే. ఫిన్ నిఫ్టీ వాల్యూ ఏరియా హై 23,719.5 అనేది వాల్యూ ఏరియా హై. పీఓసీ 23,672.25 అనేది పీఓసీ. 23,611.5 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా ఛానల్ అందరూ కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మళ్ళీ రేపు సాయంత్రం వీడియోలో కలుద్దాం. వీవ్యాప్ బ్యాండ్ చేస్తాను. వీవ్యాప్ బ్యాండ్ ఒక 15 మినిట్స్ ఎంతో ఉంటదో అది చెప్పేసి బీటీసీ యూఎస్డీలోని ఒక 40 మినిట్స్ లైవ్ చేస్తాను రేపు నైట్ 8, 9 ఆ టైంకి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నేను పోస్ట్ పెడతాను రేపు సాయంత్రం 6, 7 ఆ టైంకి. నేను బయటికి వెళ్తాను, రాజమండ్రి వెళ్ళాలి. రాజమండ్రిలో వచ్చిన తర్వాత కొంచెం నాకు కంపెనీ మీటింగ్ అదే పర్పస్ కొంచెం వర్క్ ఉంది, అందుకని రాజమండ్రి వెళ్ళాలి. అందుకని దాని పర్పస్ రేపు సాయంత్రం రేపు సాయంత్రం ఒక వీడియో లైవ్ కూడా ప్లాన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో కలుద్దాం.